మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేలా కొన్ని అంశాలు గతంలో మన సోషల్ మీడియా వేదికగా చూసాము. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ విషయంలో సినిమా జూన్ 12వ తారీఖున వస్తుంది అనే అంశాలు గతంలో మనం చూసాం. బట్ అనూహ్యంగా సినిమా అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. బట్ దానికన్నా ముందు హరిహర వీరమల్లుకు ముందు జూన్ 1కి థియేటర్లు క్లోజ్ చేయబోతున్నారు అనే అంశాన్ని సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే ఓవైపు నుంచి ప్రొడ్యూసర్స్, మరోవైపు నుంచి డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరిగినటువంటి ఆ మీటింగ్ కానీ, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆ డిస్కషన్లో భాగంగా కేవలం అంటే ఈ రెంట్లు మేము భరించలేకపోతున్నాము, ఈ ట్యాక్స్లు మేము భరించలేకపోతున్నాం, మాకు కూడా షేర్స్ ఇవ్వండి అనే కోణంలో డిస్ట్రిబ్యూటర్స్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనే అంశాల్లో భాగంగా థియేటర్లు క్లోజ్ అవబోతున్న అనే అంశంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినటువంటి తీరు మనం చూసాము. అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు మీకు గుర్తొస్తాయా, మిగతా టైంలో మీకు గుర్తురావా అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వినిపించడం జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఆయన కూడా ఇప్పుడు ఎవరైతే ఈ థియేటర్లు క్లోజ్ అనే అంశం మీద మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు అనేటటువంటి అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. సరే, మీరు ఏదైతే థియేటర్లు క్లోజ్ అనే అంశాన్ని మీరు తెర మీదకి తీసుకొచ్చారో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే కోణంలో ఆయన మాట్లాడారని, లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు వచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను అనే కోణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనే అంశాలు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాము. అండ్ అదే టైంలో అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బడా బడా ప్రొడ్యూసర్స్ కానీ పెద్దలంతా కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసినటువంటి తీరు మనం చూసాము. బట్ అక్కడి వరకు వెళ్ళినటువంటి సినీ పెద్దలంతా కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవలేదు అనే కోణంలో కూడా ఆ టైంలో ప్రశ్నలు వినిపించాయి. అండ్ పవన్ కళ్యాణ్ ఆయన ఆఫీస్ నుంచి ఎప్పుడైతే ఈ సినిమా థియేటర్ల బంద్ అనే అంశంలో ఎప్పుడైతే ఆయన అఫీషియల్గా మాట్లాడారో, ఎప్పుడైతే ఆయన అఫీషియల్గా దానికి కౌంటర్ ఇచ్చారో, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి మేము కూడా సమర్థిస్తున్నాం అనే కోణంలో ఆయనకి సపోర్ట్గా మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. బట్ మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ నిర్మాతలు కానీ, పెద్ద బడా నేతలు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు అనేది ఒకటి బలంగా వినిపిస్తుంది. అది కూడా ఈ నెల 15వ తారీఖున ఆయన్ని కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా వినిపిస్తోంది. మరి దీని మీద అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వీళ్ళంతా కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తున్నారు అనేది మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే వేదికగా గతంలో కూడా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో ఒక్కసారి మీరు బ్యారేజ్ వేసుకోండి అనే కోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనే అంశాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా అంటే వాటిని కూడా ఎక్కువగా షేర్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాము. బట్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి మాటల తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంని కలవబోతున్నారట్టుగా తెలుస్తుంది. మరోవైపు దిల్ రాజు చేసినటువంటి అనౌన్స్మెంట్ కూడా చూసాము. తెలంగాణలో టిక్కెట్ల రేట్లు ఇంకా పెంచబోము అనే కోణంలో ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే అంటే తెలంగాణ ప్రభుత్వం విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అనే కోణంలో కూడా గతంలో మనం చూసాం. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా అధికారికంగా అంటే గ్రాండ్గా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ మధ్య చర్చలకి కూర్చోవడం జరిగింది. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ ప్రజల కోసం ఏం చేయాలి అన్నట్టుగా కొన్ని షరతులు కూడా పెట్టారు అనే అంశాలు మనం చూస్తాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలిస్తే ఆయన వీళ్ళతో ఏం మాట్లాడబోతున్నారు, వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు చెప్పుకోబోతున్నారు, వీళ్ళు చెప్పుకోబోతున్నటువంటి సమస్యలకి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవ్వబోతున్నారు అనేది ఇంకా స్పష్టత లేదు.